కౌన్ బనేగా మహారాజ్ రెండు కూటముల యుద్ధంలో విజయం ఎవరిది? ఈ ప్రశ్నలకు తమ సమాధానాన్ని రేపు ఈవీఎంలలో నిక్షిప్తం చేయబోతున్నారు మరాఠా ఓటర్లు. 9 కోట్లకు పైగా ఉన్న ఓటర్ల కోసం 1,00,000కు పైగా పోలింగ్ బూతులు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. మరోవైపు మహా ఓటర్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాని మొదలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు సైతం రంగంలోకి దిగారు. ఓటరుపై హామీల వర్షాన్ని కురిపించారు. మరి మహారాష్ట్ర ఎన్నికల్లో హైలైట్స్ ఏంటి? ఓటర్ని ప్రభావితం చేసే అంశాలేంటి? 2 జాతీయ 4 ప్రాంతీయ పార్టీలు చావో రేవో అన్నట్లుగా తలపడుతోన్న మహాపోల్కు సర్వం సిద్ధమైంది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుండగా 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలోని 2 ప్రధాన ప్రాంతీయ పార్టీలు శివసేన, ఎన్సీపీలు 2గా చీలిపోయి ప్రత్యర్థులుగా మారి వేర్వేరు కూటమిల్లో తలపడుతోండడం ఈ ఆసక్తిని మరింత పెంచుతోంది. మహాయుతి కూటమిలో భాగంగా ఉన్న బీజేపీ 149 సీట్లు, శివసేన 81 సీట్లు, ఎన్సీపీ 59 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాయి. అటు ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్ 101 సీట్లు, శివసేన యూబీటీ 95 స్థానాల్లో, ఎన్సీపీ, ఎస్పీ 86 సీట్లలో పోటీ చేస్తున్నాయి. దీనికి తోడు బీఎస్పీ, ఎంఐఎంలు వంటి పార్టీలు కూడా ప్రధాన పార్టీలకు ధీటుగా తమ అభ్యర్థులను నిలబెట్టాయి. అధికార మహాయుతి కూటమి మాఝీ, లట్కీ, బహిన్ వంటి పాపులర్ స్కీమ్స్ పై భారీ ఆశలు పెట్టుకుంది. బాటెంగేతో కటెంగే, ఏక్ హైతో సేఫ్ హై నినాదంతో ముందుకు వెళ్లింది. నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానంగా ఈ 2 నినాదాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అటు విపక్ష మహావికాస్ అఘాడీ కులగణన, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాలపై ప్రధానంగా ప్రచారం సాగించింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 6 ప్రాంతాలకు గాను ఏకంగా 4 విపక్ష మహావికాస్ అఘాడీ ఆధిపత్యమే సాగింది. అధికార మహాయుతి కూటమి కొంకణ్లో మాత్రమే కాస్త పరువు నిలుపుకుంది. అదే జోరును కొనసాగించాలని ఎంవీఏ మిగతా ప్రాంతాల్లోనూ పాగా వేయాలని మహాయుతి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల అగ్రనేతలు క్షణం తీరిక లేకుండా హోరాహోరీ ప్రచారం సాగించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, పలువురు కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు సైతం మహారాష్ట్రలో సుడిగాలి పర్యటనలు చేశారు. అధికార మహాయుతి కూటమి తిరిగి అధికారం నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ప్రచారం సాగించగా, మహావికాస్ అఘాడీ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో సాధించిన ఆధిక్యతను అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగించి అధికారంలోకి రావాలి అన్న లక్ష్యంతో ప్రచారం కొనసాగించింది. ఎన్నికల ప్రచారం చివరి రోజు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే 4 ర్యాలీల్లో, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతి సహా 5 ర్యాలీల్లో, శరద్ పవార్ సైతం బారామతితో పాటు మరో 3 ర్యాలీల్లో పాల్గొన్నారు. మరో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన నాగపూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గంలో పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇక పలు నియోజకవర్గాల్లో తెలుగువారి ఓట్లే కీలకమైన నేపథ్యంలో వారిని ఆకట్టుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఏపీ, తెలంగాణలకు చెందిన నేతలు ప్రచారంలోకి దించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్లతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రచారాల్లో పాల్గొన్నారు. ముంబైతో పాటు తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో రోడ్ షోలు, సభల్లో పాల్గొని తమ పార్టీల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తోన్న గ్యారంటీలను మహారాష్ట్రలో కూడా అమలు చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు మహారాష్ట్ర వికాస్ అఘాడీ అభ్యర్థులకు ఓటు వేస్తే తనకు ఓటు వేసినట్టే అంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక మహారాష్ట్రతో పాటు దేశంలోని బీజేపీ చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అలాగే స్థానికంగా తెలుగు వాళ్లు ఎదుర్కొంటోన్న సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తామని హామీ ఇచ్చారు నేతలు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 4,136 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 2,000కు పైగా స్వతంత్రులున్నారు. 150 స్థానాల్లో రెబల్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 9,63,69,000కు పైగా ఉన్న ఓటర్ల కోసం 1,00,000కు పైగా పోలింగ్ బూతులు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. 6 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. మరోవైపు ఓటర్లను ప్రలోభాల్లో పెట్టేందుకు భారీగానే ఖర్చు పెట్టారు అభ్యర్థులు. కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో 1000 కోట్లకు పైగా విలువైన ఎన్నికల తాయిలాలను సీజ్ చేశాయి. వీటిలో ఒక్క మహారాష్ట్రలో 660 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్నికలను 6 పార్టీలు, 2 కూటములు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలకు కొన్ని గంటలకు ముందు
ఎన్సీపీ ఎస్పీ నేత మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ పై జరిగిన దాడి కలకలం రేపుతోంది. నాగపూర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన రాళ్ల దాడిలో అనిల్ దేశ్ముఖ్ కు తీవ్ర గాయాలయ్యాయి. నార్ఖేడ్లో సమావేశానికి హాజరైన అనిల్ దేశ్ముఖ్ అనంతరం కటోల్కు తిరుగు ప్రయాణమయ్యారు. బెల్ఫాటా సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు అనిల్ దేశ్ముఖ్ ప్రయాణిస్తున్న కారుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా వెంటనే కటోల్ ఆస్పత్రికి తరలించారు. దాడి ఘటనతో ఆందోళనకు దిగారు ఎన్సీపీ ఎస్పీ కార్యకర్తలు. అనిల్ దేశ్ముఖ్ కుమారుడు సలీల్ దేశ్ముఖ్ ప్రస్తుతం కటోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పోలింగ్ రోజు మరిన్ని ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.